వచ్చేసా. ఎవరు నువ్వు? లేటెస్ట్ స్టార్ట్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అయ్యా నమస్కారం. హర్ష సాయి, ఈ నేమ్ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కానీ ఈ మధ్య డిజిటల్ మీడియాలో చాలా ఆరోపణలు వినబడుతున్నాయి. Is it true, Bhavani? కానీ అవన్నీ నిజాలా లేకపోతే నిజంగానే ఆరోపణలా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే డైరెక్ట్ మనం హర్ష సాయి గారితో మాట్లాడితేనే వీటన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. పార్టీలో అస్సలు మజా ఇప్పుడు. హలో హర్ష సాయి గారు. హాయ్ అండి. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అంటే ఇవన్నీ జనాల్లో కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఓకే. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. చాలా కమెంట్స్ లో కూడా నేను చదివాను. మరి జనాల యొక్క కమెంట్స్, వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అన్ని మీకు స్ట్రైట్ వేలా అడుగుతా, మీరు జెన్యూన్ గా ఆన్సర్ చెప్తారా? జెన్యూన్ గా ఆన్సర్ చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అది మీరు చేయడం కరెక్టేనా? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను అనుకోండి. అమ్మాయి అడిగిందే నువ్వు చెప్పింది. ఏంటంటే బేసిక్ గా మీరు టిక్ టాక్ అన్న యాప్ ని వాడారా? ఎస్. మీకు ఇష్టమేనా అది? ఓకే. ఆ బ్యాన్ అయిన టిక్ టాక్ ని ఇప్పుడు వాడలేకపోతున్నా, కానీ భారతదేశంలో నలుమూలల యువత ఎందుకు బెట్టింగ్ ని ఆడగలుగుతుంది? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఏ బెట్టింగ్ అన్నది ఇల్లీగల్ కదా, ఇక్కడే ఒక కిట్టుకుంది. అమ్మాయి ఏం టార్చర్. ఏ సమస్యకైనా సమాధానం దాని మూల కారణం ఏంటి అన్నది కనిపెట్టడంలో ఉంది. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు బెట్టింగ్ అన్న సమస్యని అరికట్టాలంటే ఏం చేయాలి తెలుసా? తెలీదు. భారతదేశంలో ఆ బెట్టింగ్ యాప్లు ఓపెన్ అవ్వకుండా దాన్ని తీవ్రంగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే మీకు ఇంకొక సింపుల్ ఎనాలజీ చెప్తా. ఇప్పుడు ఒకరు ప్రమోట్ చేశారు, ఆయన ప్రమోషన్ ఆపారు అనుకోండి, ఇంకొకరు చేస్తారు. వాళ్ళందరూ ప్రమోషన్ కూడా ఆపితే డైరెక్ట్ గా యూట్యూబ్ లో 5 seconds యాడ్ ఉందో చూసారా, దాని ముందు ప్లే అయిపోతున్నాయి. లేదా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో స్క్రోల్ చేస్తుంటే ప్లే అయిపోతున్నాయి. సో ఇక్కడ ప్రమోట్ చేయడం అన్నది మనం అందరం ఒక సమస్యగా చూస్తున్నాం, కానీ అంత ఓవర్ యాక్టింగ్ వద్దురా. దాని రూట్ కాజ్, దాని మూల కారణం వచ్చి ఏంటంటే అది ప్రాపర్ గా బ్యాన్ అవ్వట్లేదు, అవి ఇంకా ఫంక్షన్ అవుతుంది. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. మరి దాని గురించి ఫస్ట్ దాన్ని అరికట్టినప్పుడు బెట్టింగ్ ని ఎవరైనా ప్రమోట్ చేయాలన్నా అవ్వదు, ఆడడం అవ్వదు, ఆపరేట్ కూడా అవ్వదు. ఏమైనా మాట్లాడతావు? మొత్తంగా ఫుల్ స్టాప్ పడిపోతుంది. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, టిక్ టాక్ లాంటి యాప్స్ బ్యాన్ అయిపోయి ఎవరు వాడడం అవ్వట్లేదు, కానీ ఇంకా స్టిల్ ఈ బెట్టింగ్ ని ఎందుకు వాడడం అవుతుంది అన్నది. సాంప్రదాయిని. దీనికి ఏమైనా మీ దగ్గర సమాధానం ఉందా? అంటే కొన్ని పర్మిషన్స్, లైసెన్స్ ఉన్న వాటిని ఉంచుతున్నారు, కొన్ని వాటిని బ్యాన్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సిస్టమ్ లో ఉన్న లూప్స్ ని వాడి ఆపరేట్ చేస్తున్నారు. నేను చేసినవి ఇంటర్నెట్ లో మీరు చూసిన సెలబ్రిటీలు అందరితో పోల్చుకుంటే నేను చేసిన చాలా తక్కువ. ఆ మాట నువ్వు చెప్పకూడదు. చాలా చాలా తక్కువ. ఎందుకు చెప్తున్నావు? నా దగ్గరికి ఎన్నో బ్రాండ్స్ వస్తూ ఉంటాయి హర్ష సాయితో ఇది చేయాలని. అయితే బ్యానడ్ యాప్స్ లిస్ట్ లో ఉన్నవి మేము ఏవి చేయం. అంటే 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 అందులో లేకపోతే అది కూడా ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తాం, డైరెక్ట్ గా ఎప్పుడు చేయం. మీ ఆసక్తి బట్టి మాత్రమే. జాగ్రత్త అన్నది ముఖ్యం, బాధ్యత అన్నది ముఖ్యం, ఇలాంటి వార్నింగ్లు ఇస్తూనే చేస్తాం. ఏదన్నా ఒకటేరా. సో ఇప్పుడు మేము చేయలేదు అనుకుందాం, ఏమవుతుందో తెలుసా? ఆ బడ్జెట్ మాకు ఏదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే 10 మంది క్రియేటర్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వాళ్ళైతే మాలా చెప్పరు, వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఇదే విధంగా చెప్పండి, మేము ఇల్లు కట్టుకున్నాం, కార్లు కొనుక్కున్నాం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇంకొంతమంది ఇర్రెస్పాన్సిబుల్ గా ఏదో టెలిగ్రామ్ లింక్ ని క్రియేట్ చేసి అందరినీ అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారు. ఇప్పుడు బ్యాటరీ న్యూస్ తో ఆసక్తి బట్టి గేమ్స్ ని ఆడొచ్చు, క్యాష్ ని గెలవచ్చు. ఈ లింక్ ని వాడి స్కై అనే ప్రోమో కోడ్ యూజ్ చేయడం వల్ల మీ డిపాజిట్ పైన 150% బోనస్ తో పాటు 200 ఫ్రీ స్పిన్స్ ని కూడా పొందొచ్చు. సో ఇక్కడ మీరు ఆలోచించండి, క్లియర్ గా ఆలోచించండి. ఇప్పుడు బ్యాటరీ న్యూస్ తో ఆసక్తి బట్టి గేమ్స్ ని ఆడొచ్చు, క్యాష్ ని గెలవచ్చు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది, నేను వదిలేసాను అనుకోండి, మేము చాలా బాధ్యతగా చేస్తాం. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. మేము చాలా బాధ్యత. ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. మేము చేయడం వల్ల బేసిక్గా ఇప్పటి వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రార్డినరీ సార్. సో ఇలాంటి పాయింట్ని మీరు కనుక క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే మేము చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అరే నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది.
అది ఇలాంటి మిస్యూజ్ చేసే వాళ్ళ చేత ఏదైతే మేము తీవ్రంగా ఖండించేది ఏదైతే ఉందో వాళ్ళకి వెళ్తుంది కాబట్టి. చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. అలా కొన్ని మా ఫ్యాన్ పేజీలకు కూడా అలాగే ఇచ్చారు మేము చేయడం ఆపేయగానే. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. వాళ్ళు కూడా అగ్రెసివ్గా ప్రమోట్ చేసేవారు. ఏం చెప్తాం మరి. అలా చెప్పాడన్నా. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్నా. నీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది బయటకు లీక్ అయింది. జోక్ అనుకుంటున్నాడు. ఇది మీ అకౌంటేనా? నాదే. దాన్ని బేసిక్ ఏమంటారంటే బ్యాంక్ స్టేట్మెంట్ అన్నారు, అది ఇన్వాయిస్ అంటారు. ఓకే, అది ఎవరికైనా సృష్టించవచ్చు. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. మీరు ఒక ఇంటర్వ్యూకి 100 కోట్లు తీసుకుంటున్నారు అన్నదానికి నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? దీన్నే ఇన్వాయిసెస్ అంటారు. ఎవరు ఎన్నైనా సృష్టించవచ్చు. 100 కోట్లే? అర్థమైందా? నాకు 1 డౌట్ ఏంటంటే నా డీటెయిల్స్ ఎలా వచ్చాయి మీకని. ఏముందండి, చెప్పు డీటెయిల్స్ సంపాదించి దాన్ని ఆ నెంబర్ ని ఏ విధంగా అయినా మార్పు చేయొచ్చు. ఇప్పుడు డిజిటల్ క్రియేటర్ అన్నప్పుడు తన బ్యాంక్ అకౌంట్స్ చాలా కంపెనీల దగ్గర ఉంటాయి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? కంపెనీల నుంచి ఏదైనా ఇది రావచ్చు. ఓకే ఆ బఫెలో షర్ట్ లో కేవలం 20 సెకండ్లు మాత్రమే లోటస్ 365 న్యూస్ అనే ఒక వీడియో చేశాను. అవును. లోటస్ 365 కాదు, లోటస్ 365 న్యూస్. ఇక్కడ మీరు స్పోర్ట్స్ అప్డేట్స్ ని మాత్రమే పొందొచ్చు అన్నాం. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మేము లింక్ నే పెట్టలేనప్పుడు ఎవరికి ఆడడానికి అక్కడ ఆస్కారం ఉంటుంది. ఈ లింక్ వాడి స్కై అనే ప్రోమో కోడ్ యూస్ చేయడం వల్ల మీ డిపాజిట్ పైన 150% బోనస్ తో పాటు 200 ఫ్రీ స్పిన్స్ ని కూడా పొందొచ్చు. 20 సెకండ్స్ ఆటకి మీరు 60 lakhs చార్జ్ చేశారా? ఏమిటండి మీరు మాట్లాడేది? అది 40 lakhs ఏమో క్యాష్ రూపంగా నవోటల్లో, రిమైనింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇక్కడ బేసిక్ గా నేను ఒకటి క్లియర్ గా మీకు చెప్పాలనుకుంటున్నా. చెప్పు. మేము యాడ్స్ కూడా ఎందుకు చేస్తామంటే ఏదైతే బ్యానెడ్ యాప్స్ అన్నది ఒక లిస్ట్ ఉంటుందండి, ఆ లిస్ట్ లో లేకపోతేనే చేస్తాం. అది మేము చేయకపోయినా ఆగట్లేదు కదండి. మేము దాన్ని బాధ్యతగా చెప్పగలిగి దానిలో ఉన్న ఆడేవాళ్ళని తగ్గించగలిగినప్పుడు ఆ వచ్చిన డబ్బుల్ని 4 మంచి పనులు వినియోగించడానికే మేము చేస్తాం. ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా అంతే కదా, ఏ బిజినెస్ అయినా అలాగే నడుస్తుంది కదా. అంటే అసలు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటంటారు? అంటే ఈ విధంగా బెట్టింగ్ మీద పెట్టి బెట్టింగ్ యాప్స్ చేసాడు హర్షసాయి చేసాడు అంటున్నాడు. హర్షసాయి చేసిన ప్రమోషన్స్ ఎప్పుడైనా మీరు చూసారా? ఇలాంటి కమలాసన యాక్టింగ్ చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర. అవతల వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసినట్టు, అది ఏంటో క్లారిటీగా అర్థం కానట్టు ఉంటది. అలాగే ఉంటది, ముందు ఉంటది. నీకు బాధ్యత, ఆసక్తి, మీ ఆసక్తి బట్టి మాత్రమే బాధ్యత అన్నది ముఖ్యం అంటాడు. నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్ గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు. అయితే వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం, ఇది ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. చేయకపోతే డైరెక్ట్ గా వాళ్ళకే వెళ్తుంది. అట్లీస్ట్ మేము ఆడే వాళ్ళ సంఖ్య బాగా 90% వరకు తగ్గించగలం. ఆ డబ్బుల్ని ఇంకొక 4 మంచి పనులకు వాడగలుగుతాం. నువ్వు జ్ఞానివరా బాబు. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. అలాని ఏ పడితే మేము చెయ్యం. బ్యానర్ లిస్ట్ లో లేనివే మేము చేస్తాం. ఒకే ఆరోపణ పదే. ఏమైందిరా? ఒకవేళ తెలుగులో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే హర్షసాయే. ఆయన 50 లక్షలు 25 లక్షలు పెట్టి ఎవరు ఆడతారండి? తెలీదు. ఎవరు ఆడతారు? తెలీదు. డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు ఆడతారు. ఇస్ దట్ ట్రూ? అంటే ఇంత ఆరోపణలు చేస్తున్నారు కదా, లీగల్ గా మీరు ఏం ప్రొసీడ్ అవ్వట్లేదా? మీకు అదే చెప్తున్నానండి, లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి ఆరోపణలు కదా. అది నల్ల డబ్బు నాన్న, కంప్లైంట్ ఇవ్వలేవు. తేలు కుట్టిన దొంగల నోరు మూసుకొని ఉండాలి. ఎవరిని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదండి. అలా పెట్టాలనుకుంటే ఇన్ని లక్షలు సంపాదిస్తున్న హర్షసాయి తిరిగి ఏవి చేయలేడా? అలాంటి ఆరోపణలకి అలాంటి ఫేక్ మనుషుల్ని ఇంకా పెట్టి చేయించలేడా? ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అండ్ మాకు తెలిసిన సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో కొంతమంది అమ్మాయిల్ని కూడా నాతో జత కలిపి, మీకు తెలియదండి,
మీకు తెలీదా? మీకు తెలీదా? ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా పర్సన్స్ మళ్ళీ దీని గురించి కూడా మాట్లాడితే మళ్ళీ మీరు ఏమైనా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? నేనైతే ఇంక రెస్పాండ్ అవ్వాలనుకోవట్లే. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అండ్ ఇలాంటి ఆరోపణలు ఎన్ని వచ్చినా ఏం చేసినా అది జనాలకి వదిలేస్తున్నా, అది ఎంతవరకు నిజం అబద్ధం అని తెలుసుకోవడం కోసం. అబ్బో టైం 10 జ్యూస్ తాగే టైం.